గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఒప్పందం తూచ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే ఇరాన్పై మళ్ళీ అమెరికా దాడులు, చమురు విక్రయంపై ఆంక్షలు, ఎంఓయూ ముగిసిందన్న ట్రంప్, ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ క్షిపణుల ప్రయోగం, హార్ముజ్లో ఖతార్, సౌదీ అరేబియా నౌకలపైన దాడులు, చిక్కుకున్న 9 భారత నౌకలు. నా దృష్టిలో కాల్పురగడం పని అయిపోయింది. అయితే అమెరికా ప్రతినిధులు చర్చలను కొనసాగించవచ్చు, వాళ్ళు మాట్లాడతారు, కానీ అది వృధా ప్రయాసే, సమయం దండకు కావడం చేతి తప్పితే ప్రయోజనం లేదని ట్రంప్. మా దక్షిణ తీర ప్రాంతంపై అమెరికా చేసిన దాడులు తీవ్ర ఉల్లంఘనే, ఎంఓయూకు తూట్లు పడవడం అంటే ఇరాన్ విదేశాంగ శాఖ. అమెరికా ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంతో శాంతించిన పశ్చిమాసియా మళ్ళీ బగ్గుమంది. యుద్ధం తిరిగి ప్రారంభమైంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు వైమానిక క్షిపణులు, డ్రోన్ల దాడులతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. హార్ముజ్లో నౌకలపైన దాడులు జరిగాయి. దీంతో పాటు ఇరాన్ చమురు విక్రయం మీద అమెరికా మళ్ళీ ఆంక్షలు విధించింది. దీంతో ఒక్కసారిగా ముడి చమురు ధరలు పెరిగినాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లో కుప్పకూలినాయి. మన దేశంలో దాదాపు 9 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడింది. బంగారం, వెండి ధరలు తగ్గినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక గురుకులాలు నిర్మిద్దాం, వసతి గృహాలు, గురుకులాలు మరమ్మతులకి 100 కోట్లు, రెండో త్రైమాసిక నుంచి డైట్ ఛార్జీలు 10% పెంపు, సంక్షేమ శాఖలపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టిన అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వసతి గృహాల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలని సూచించారు. బీసీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల మంజూరుకు పచ్చజెండా ఊపారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాధారణ నిర్మాణాలకు ఐకానిక్ భవనాలతో పోలిక, రాజధాని నిర్మాణం ఏంపై వైకాపా అసత్య ప్రచారాలు, కేంద్ర ప్రభుత్వ భవనాల కంటే హ్యాపీనెస్ట్ నిర్మాణ ఖర్చే తక్కువ. పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణానికి చదరపడికి 3,945 ఖర్చు చేస్తుంటే సిఆర్డీ ఆధ్వర్యం నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకి చదరపడికి 3,374 రూపాయలు ఖర్చు అవుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణం ఏంపై వైకాపా అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తోందని మండిపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మళ్ళీ గట్టెక్కించేది పట్టిసీమే. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా డెల్టాను పట్టిసీమ ఎత్తిపోతలు ఆదుకోబోతోంది. ఎల్లినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఎగువన నీటి లభ్యత తక్కువగా ఉండడంతో కృష్ణా డెల్టా ఆయకట్టుకు గడ్డు పరిస్థితులు దాపురించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాయికృష్ణ మృతి కేసులో దర్యాప్తు పురోగతి నివేదిక ఇవ్వండి. విజయవాడ కృష్ణలంకకి చెందిన గాది సాయికృష్ణ మృతి కేసులో దర్యాప్తు పురోగతిపై సీల్డ్ కవర్లో స్థాయి నివేదిక ఇవ్వాలని సిట్ని హైకోర్టు ఆదేశించింది. సిట్కి మరికొంత సమయం ఇద్దామని పేర్కొంది. పిటిషనర్ తరపు న్యాయవాది పొన్నబోలు సుధాకర్ రెడ్డి వాదన వినిపిస్తూ సాయికృష్ణ అప్పటికే పోలీసు అదుపులో ఉన్నప్పటికీ అతను ఆచూకీ తెలియదని డీజీపీ విజయవాడ సిపి హైకోర్టును తప్పుదోవ పట్టించారన్నారు. ఈ వాదన తోసిపుచ్చిన ధర్మాసనం హైకోర్టు దాఖలయ్యే ప్రతి కేసు గురించి డీజీపీ సమాచారం ఉండకపోవచ్చని పేర్కొంది. దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని స్పష్టం చేసింది. సిట్ తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదన వినిపిస్తూ ఈ కేసులో 6 నిందితులుగా చేర్చాం. అందులో 5 అరెస్ట్ చేశాం. ప్రధాన నిందితుడు సిఐ నాగరాజన్ పోలీస్ కస్టడీలో విచారించేందుకు విజయవాడ కోర్టు కఠిన షరతులు విధించింది. సిట్ అభ్యర్థన మేరకు హైకోర్టు కొన్నింటిని సవరించింది. ఈ నెల 9 నుంచి 16 వరకు నాగరాజన్ విచారించేందుకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను షరతులపైన సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆలోచనలో ఉన్నామని నివేదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే యువకుడి ప్రాణాలు నిలిపినటువంటి టెలిమానస్, కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన యువకుడి ప్రాణాన్ని విజయవాడలోని టెలిమానస్ సహాయ కేంద్రం కాపాడింది. వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న 21 ఏళ్ల కుర్రోడు మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకునేందుకు ఎలకల మంది తాగాడు. ఆ తర్వాత బతకాలనిపించింది. దీంతో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగా నడుస్తున్న టెలిమానస్ హెల్ప్ లైన్ నెంబర్ 14416 ఫోన్ చేసి సహాయం కోరాడు. సహాయ కేంద్రంలోని వైద్యులు, కౌన్సిలర్లు ఆ యువకుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం నింపుతూనే మరో పొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రికి సమాచారం ఇచ్చారు. ఆ యువకుడు తండ్రితో కూడా మాట్లాడి ఆసుపత్రికి తోడుగా పంపించారు. పొద్దుటూరుకి ఆసుపత్రికి చేరిన వెంటనే వైద్యులు ఆ యువకుడు తాగిన ఎలకల మందును కక్కించడంతో ప్రాణాపాయం తప్పింది. టెలిమానస్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీకాంత్, కౌన్సిలర్ షేక్, పొద్దుటూరులోని సిబ్బందిని మంత్రి సత్యకుమార్ అభినందించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నన్ను రెండో పెళ్లి చేసుకుని మరో మహిళతో సంబంధం, భర్తతో విభేదాలు వచ్చి ఫిర్యాదు చేయడానికి స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసు అధికారి నమ్మించి తనను రెండో వివాహం చేసుకున్నారని ఇప్పుడు అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారంటూ ఒంగోలుకి చెందిన మహిళ ఒకరు ఎస్పీ వకుల్ జిందాల్కి ఫిర్యాదు చేశారు. నిందితుడు అక్రమ వసూళ్ల వివరాలు, సెటిల్మెంట్లకు వాడిన సెల్ ఫోన్ నెంబర్లను తనతో కలిసి ఉన్నప్పుడే ఫోటోలు, వీడియోలను ఎస్పీకి బుధవారం అందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఋషికొండపై భవనాలను ఏ సంస్థకి కేటాయించలేదు. ఋషికొండపై భవనాలను ఏ సంస్థకి కేటాయించలేదు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎన్ ప్రణతి హైకోర్టుకు నివేదించారు. ఆ భవనాలని పర్యాటక అవసరాల కోసం వినియోగించుకునేందుకు ఆసక్తి గల వారి నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించామన్నారు. అవి వచ్చాక భవనాల కేటాయింపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆ వివరాలు నమోదు చేసిన ధర్మాసనం రుచికొండపై భవనాలు ఖాళీ స్థలాన్ని థర్డ్ పార్టీకి లీజుకి ఇవ్వకుండా నిలువరించాలని వ్యవహారం మీద ఆసక్తి గల వారి నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ పర్యాటక శాఖ జూన్ 24 జారీ చేసిన నోటీసు అమలు నిలిపేయాలని పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై కౌంటర్ వేయాలని అధికారులను ఆదేశించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి
రామాయపట్నం రాసిచ్చేస్తాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాదాపు 5,000 కోట్ల విలువైన పోర్టు అప్పనంగా అప్పగింత 1,500 కోట్లగా ప్రైవేటు పరం. అది కూడా ఇప్పుడు సగం గడితే చాలు. పోర్టు పనుల్లో మిగిలిపోయిన 5% కూడా ప్రభుత్వమే పూర్తి చేసి ఇచ్చేలా షరతు. పోర్టు కోసం తీసుకున్న 2,079 కోట్ల అప్పు తీర్చాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. తొలి దశలో 850.79 ఎకరాల్లో రామాయపట్నం సిద్ధం చేసిన వైఎస్ జగన్ సర్కార్ గత ప్రభుత్వంలోనే 95% పైగా పోర్టు పన్ను పూర్తి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రైవేట్ చేతుల్లో పెడుతున్న బాబు సర్కార్ పోర్టు విస్తరణకు అవసరమైన భూమి సైతం ఎకరం కేవలం రూపాయికే 50 ఏళ్ల పాటు నిర్వహించుకున్నారు ప్రైవేట్ సంస్థకు దారాదత్తం. నామమాత్రంగా కేవలం 12% ఈక్విటీ యాజమాన్య హక్కులని ప్రైవేట్ సంస్థకి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే 12 నుంచి ఉద్యమ సన్నద్ధ సభలు సర్కార్ నిర్లక్ష్యంపై ప్రతి జిల్లాలోనూ నిర్వహిస్తాం. అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టీకరణ. ఉద్యోగుల సమస్యలపై ఈ సర్కారు ఏమాత్రం స్పందించడం లేదు. ఉద్యమ కార్యాచరణపై సీఎస్కి లేఖ అందజేస్తాం. ఉద్యోగుల పోరాటంతో విధులకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న పీఆర్సీ కమిషన్ వేయలేదు. పెండింగ్లో 5 రియాలు ఇతర బకాయిలు, ఒక్క ఉద్యోగికి లక్షల్లో నష్టం అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే మాజీ న్యాయమూర్తిపైనే దుర్భాషల. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని బూతు రోత మాటలపై ఎస్పీకి మాజీ న్యాయమూర్తి గుర్రప్పనాయుడు ఫిర్యాదు. నాపై రెక్కి నిర్వహిస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయండి, ఇప్పటికీ కేసు నమోదు చేయని పోలీసులు అన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు కాపు కులస్తుని సీఎం చేయాలి. 2 ఏళ్ళు మీరు సీఎంగా చేసినందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తక్షణమే సీఎం చేయాలి, లేదంటే 2029లో సీఎం అభ్యర్థిగా పవన్ ప్రకటించాడు చంద్రబాబుని డిమాండ్ చేసిన కాపు పోరాట సమితి అన్నటువంటిది హైలైట్ చేశారు. సముద్ర సింహం జాతి సేవకు సిద్ధం అంటూ 11 జల ప్రవేశానికి సిద్ధమైన మహేంద్రగిరి యుద్ధనౌక రాక్ యార్డ్లో జాతికి అంకితం చేయనున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మజ్గావ్ డాక్ షిప్ యార్డ్లో నిర్మితమైనటువంటి ప్రాజెక్ట్ 17A వార్షిప్ 70% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు. శత్రునౌకలు నాశనం చేసే బరాక్ 8 బ్రహ్మోస్ క్షిపణితో యుద్ధ సామర్థ్యం. హిందూ మహాసముద్రం బ్రహ్మాస్త్రంగా మారనున్న యుద్ధనౌక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో మళ్ళీ కోవిడ్ కలకలం. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 మృతులిద్దరికి ఆర్టీపీసీఆర్ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ. బుధవారం వరకు ప్రభుత్వానికి తిరిగిపోవడంపై చర్చ. రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్న వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 2 వ్యక్తులు వైరస్ బారిన పడి మంగళవారం మృతి చెందడంతో ఒక్కసారిగా వైద్య శాఖ ఉలిక్కిపడింది. మృతులిద్దరిని ఆర్టీపీసీఆర్ టెస్ట్లో పాజిటివ్ అని తేలడంతో తదుపరి నిర్ధారణ పరీక్ష కోసం వారి నమూనాల్ని మహారాష్ట్రలోని పూణే వైరాలజీ ల్యాబ్కి పంపడానికి కడప జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. మృతుల్లో ఒకరికి 43 ఏళ్ళు, మరొకరికి 60 ఏళ్ళు పైనే ఉన్నాయని తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సెంధిల్ బ్రదర్స్కి ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి హైకోర్టు, మద్రాస్ హైకోర్టు. టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు బేరసారాల కేసులో డీఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి వి సెంధిల్ బాలాజీ ఆయన సోదరుడు అశోక్ కుమార్కి మద్రాస్ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్పై ప్రవేశపెట్టాలని భావిస్తున్న అవిశ్వాస తీర్మానంలో తమకు అనుకూలంగా ఓటు వేయాలని ఇందుకు ప్రతిఫలంగా 35 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారు. కృష్ణగిరి జిల్లా ఉత్తంగదే నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విజయవాడలో ఎన్ఐఏ సోదాలు. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల ఉగ్రవాద లింకులపై అరెస్ట్ అయిన నిందితుల బంధువులు, కుటుంబ సభ్యులు ఇళ్లలో బుధవారం తెల్లవారుజామున జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఉగ్ర లింకుల కేసు ఇటీవల ఎన్ఐఏ బదిలీ అయిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్న ఎన్ఐఏ బృందంలోని సభ్యులు తొలుత వించిపేట, కొత్తపేటలోని కుమ్మరి వీధుల్లో మకాం వేశారు. కొందరు అనుమానితులపై ఆరా తీశారు. స్థానికంగా ఉన్న యువకులను అనుమానితుల ఫోటోలు, డేటాను చూపుతూ మరింత లోతుగా సమాచారం తెలుసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 10 నెలల తర్వాత స్పెషల్ టెట్. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ బుధవారం మెమో జారీ చేసింది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. దీని మీద రివ్యూ పిటిషన్ వేయాలని పార్లమెంట్లో చట్టం చేయించాలని కోరుతున్న చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. మంగళవారం ప్రభుత్వం ఉపాధ్యాయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెళ్తే తమకు న్యాయం చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. టెట్ మినహాయింపు కృషి చేస్తానని, పార్లమెంట్లో చట్ట సవరణ కోసం పోరాడతామని, ఉపాధ్యాయుల ఆందోళన చెందవద్దని వాళ్ళకి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేగాక ఇన్ సర్వీస్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళన ఎందుకు పట్టించుకోవడం లేదని బుధవారం సీఎం చంద్రబాబుని ఎక్స్ వేదికగా నిలదీశారు. వైఎస్ జగన్ ఎక్స్లో పోస్ట్ చేసిన 2 గంటల్లోనే ప్రభుత్వం ప్రత్యేక టెట్కి ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి పేద విద్యార్థికి అండ 10% డైట్ ఛార్జీలు పెంపు. సీఎం 2వ త్రైమాసికం నుంచి అమలు. నిధులు లేవు, వచ్చేడాది ఇద్దామన్న ఒప్పుకొని సీఎం. ఇవ్వాల్సిందే స్పష్టీకరణ. హాస్టల్ కాదు గురుకులాలను నిర్మిద్దాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలోని మెరిట్ విద్యార్థులకు శిక్షణా కేంద్రాలు. 100 కోట్లతో హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు మరమ్మతులు. సంక్షేమ శాఖలపై చంద్రబాబు సమీక్ష అన్నటువంటిది హైలైట్ చేశారు. అన్న ఆర్థిక శాఖ ఏమన్నా పక్క రాష్ట్రందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం? ఎందుకు ఈ డ్రామా వార్తలు? బేసిక్గా ఆర్థిక శాఖ ఇవ్వనంటే అధికారిని తీసి అవతల పడేయాలి. ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఇవ్వనంటే, అంతేగాని వాళ్ళు ఇవ్వనన్నారట, బాబు గారు ఇప్పించారట. ఏంటి ఇట్లాంటి పనికిమాలిన వార్తలు రాసుకోవడం? లేకపోతే మళ్ళీ మంటలు అంటూ
పరస్పరం భారీ దాడులు దిగిన అమెరికా ఇరాన్లోని 80కి పైగా క్షిపణి డ్రోన్ స్థావరాలు రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడ్డ అమెరికా ప్రతిగా గల్ఫ్లోని 85 అమెరికా స్థావరాలపై డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ నిప్పుల వాన అన్నటువంటిది హైలైట్ చేశారు. దర్జాగా కాటసాని కబ్జా అంటూ వైసీపీ హయాంలో 3 ఎకరాల ప్రభుత్వ భూమి సహా ఎస్ఆర్టీసీ బఫర్ జోన్లో స్మృతివనం ఏర్పాటు, బనగానపల్లిలోని ఆ భూమి విలువ 15 కోట్లు, అప్పట్లో సహకరించిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించిన కూడా ప్రభుత్వం, ఆక్రమణ నిజమైన నిగ్గు తేల్చిన అధికారులు, కబ్జా వ్యవహారంపై కఠిన చర్యలకు సర్కార్ ఆదేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రావణ్ ఫోన్లో ఏముంది, డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, కీలక అంశాలపై పోలీసుల దృష్టి, ఫోన్లో డేటా డిలీట్ చేసిన యూట్యూబర్, ఫోరెన్సిక్కి పంపి రికవరీ చేసిన పోలీసులు, ఆ ఫోన్లో వివాదాస్పద వ్యక్తిగత వీడియోలు, ప్రతి నెల లక్షల ఆదాయం ఖాతాలు ఫ్రీజ్ చేయాలని పోలీసులు లేఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పెట్టుబడులతో ఏపీకి రండి అంటూ మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తల మంత్రి లోకేష్ ఆహ్వానం, ఏపీలో పెట్టుబడులకు భూయంగా ఆసక్తి, సియోల్ నుంచి బుసాన్కు రైల్లో లోకేష్ ప్రయాణం, పెట్టుబడిదారుల సహాయ కేంద్రం ప్రారంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వంపై ఫీజుల భారం 2025-26లో రీఎంబర్స్మెంట్ 2125 కోట్లు, ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థిపై 58,000 వ్యయం, ఏడాది కనీస ఫీజు 47,000 నిర్ణయం, ప్రభుత్వ ఖజానాపై 140 కోట్ల అదనపు భారం, ఇంజనీరింగ్ తర్వాత డిగ్రీ కౌన్సిలింగ్ ప్రారంభం, ఏడాది నుంచి అడ్మిషన్ల కామన్ పోర్టల్ అన్నటువంటిది హైలైట్ చేశారు. క్రిందట ఏడాది డబ్బులు ఇవ్వలేదని గొల్లమంటే ఫీజులు భారం అని రాశారు వీళ్ళు. 2 ఏళ్ల నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, దాన్ని ఎందుకు దాస్తున్నారో అర్థం కాదు. లేకపోతే ఋషికొండ భవనాలు ఎవరికి కేటాయించలేదు అన్నది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే తండ్రి ఏమో దుబాయ్లో డాక్టర్, ఏపీ సర్కార్ బడిలో కుమార్తె చదువు అంటూ, సర్కారు బడిలో కుమార్తె చదువు అంటూ మాతృభాషపై మమకారంతో చేర్చిన తల్లిదండ్రులు, డిజిటల్ లెర్నింగ్కి దూరంగా చేతిరాత సాధన అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.